Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము టఫెస్ చూస్తున్నాము 24th జనవరి. సో ఇవి హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. సో ఇది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎస్ఎస్సి, రైల్వే, యూపీఎస్సి, ఆల్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్కి, ఇవి గ్రామ సచివాలయంకి కూడా ఇంపార్టెంట్. సో ఈ డిస్కషన్ తెలుగులో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ టైమింగ్స్ చూడండి. హిందూ లెక్చర్ పార్ట్ 1 PM స్టార్ట్ అవుతుంది. హిందూ ఎడిటోరియల్స్ పార్ట్ 2 6 PM స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ 8 PM స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సిఎన్క్యూ స్టడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ డైలీ అప్డేట్స్ ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. నెక్స్ట్ పీడిఎఫ్ పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో సిఎన్క్యూ స్టడీని జాయిన్ చేయండి. ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైమ్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీ దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము నేషనల్ అఫైర్స్ న్యూస్తో. సో పిఎం మోడీజీ గారు 50,000 crores అలాట్మెంట్ శాంక్షన్ చేసినారు గ్రామ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కోసం. 50,000 crore లాంచ్ చేసినారు. సో ఈ స్కీమ్ ముఖ్య ఏమంటే మైగ్రెంట్ వర్కర్స్ని హెల్ప్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్స్ ద్వారా. నియర్లీ 67 lakh మైగ్రెంట్ వర్కర్స్కి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ముఖ్యంగా 6 స్టేట్స్లో. అవి ఏవేవంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్స్, ఒడిశా. ఎందుకంటే ఇక్కడే మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అందుకోసము ఈ స్కీమ్ని లాంచ్ చేసినారు. ఇందుకోసం 50,000 crores శాంక్షన్ చేసినారు అలాంగ్ విత్ 20 lakh crores ఆత్మనిర్భర్ అభియాన్ ప్రాజెక్ట్ ద్వారా. సో 20 lakh crores ఆత్మనిర్భర్ అభియాన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసినారు కదా. సో దాంతోపాటు ఇది కూడా లాంచ్ చేసినారు. సో అవుట్లే అంటే ఖర్చు దీనికి 50,000 crores ఇచ్చినారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ఈ ఇంప్లిమెంటేషన్ మొత్తం అమల్లోకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తీసుకుని వస్తారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన యోజన. సో ఈ స్కీమ్ ముఖ్యంగా 125 days వరకు దీని మీద క్యాంపెయినింగ్ చేసినారు, ప్రాపగాండా చేసినారు. 116 districtsలో చేసినారు. సో మోర్ దాన్ 25,000 మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు ఈ 6 స్టేట్స్లో అనేసి. ఎందుకంటే ఈ స్కీమ్ ముఖ్యంగా ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా ఈ స్టేట్స్లోనే ఉంటారు కాబట్టి 6 స్టేట్స్లో, అందుకని ఈ స్కీమ్ ఎక్కువగా క్యాంపెయిన్ కూడా అక్కడే జరుపుతున్నారు. 25 పబ్లిక్ వర్క్ ఏరియాస్ అనేటివి కూడా కనుక్కున్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విలేజెస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటే ఈ సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సాధ్వి నిరంజన్ జ్యోతి. సెంట్రల్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్ సెక్రటరీ గురించి మాట్లాడితే నాగేంద్రనాథ్ సిన్హా. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సెంటర్ 190 crores శాంక్షన్ చేసింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని డెవలప్మెంట్ చేయడానికి, ముఖ్యంగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేయడానికి సెంటర్ 190 crores శాంక్షన్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ద్వారా ఈ స్కీమ్ని లాంచ్ చేసినారు. 190 crores అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు, ముఖ్యంగా 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవేవి చూడండి: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం దీన్ని. సో సిక్కింతో కలిపి. సో 8 sisters ఆర్ సిక్కింని తీసేస్తే 7 sisters అంటాము. సో చికెన్ నెక్ కూడా ఇక్కడే పడుతుంది. సో ఇది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మరియు COVID-19 నుంచి మంచి ట్రీట్మెంట్ అనేది దక్కడానికి ఈ 190 crores హెల్ప్గా ఇచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్. ఒకసారి 8 స్టేట్స్ చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. సో ఓవరాల్గా 8 స్టేట్స్ ఉన్నాయి. సో 7 sister స్టేట్స్ కూడా అంటాం వీటిని, ఎందుకంటే 7 sisters కలిసిగా ఉన్నాయి కదా. సో అందువలన 7 sisters కూడా అంటాం. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఇటానగర్, నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్, నెక్స్ట్ మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్, మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, త్రిపుర క్యాపిటల్ అగర్తల. సో ఒకసారి మన బ్యూటిఫుల్ ఇండియాలో చూడండి ఇవన్నీ. బ్యూటిఫుల్ ఇండియాలో ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇక్కడ నుంచి ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం. సో ఈ సిక్కింని ఒకటి వదిలిపెట్టేస్తే వీటిని 7 sister స్టేట్స్ కూడా అంటాము. సో ఈ సిక్కిం ఏరియా దగ్గర చికెన్ నెక్ అనేది పడుతుంది. సో దీన్ని ఒకటి కట్ చేసేస్తే ఒక లింక్ అనేది కట్ అయిపోతుంది మన ఇండియాది ఈ 8 స్టేట్స్తో.
సో ఈ సిక్కిం దగ్గర పడుతుంది ఈ చికెన్ నెక్. సో ఇక్కడ చూడండి బే ఆఫ్ బెంగాల్ పడుతుంది, అరేబియన్ సీ. సో ఈ విధంగా మ్యాప్ అనేది చూస్తుండండి, ఒక ఎస్టిమేషన్ అనేది కలుగుతుంది, మ్యాప్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. గారో అండ్ ఖాసీ హిల్స్ కూడా పడుతుంది ఇక్కడ మేఘాలయ మరియు అస్సాం రీజన్లో. ఛోటా నాగ్పూర్ ఇక్కడ పడుతుంది వెస్ట్ బెంగాల్ రీజన్లో. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఈ స్కీమ్ ముఖ్యంగా హెల్త్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారా 500 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఇస్తున్నాము. నార్త్ ఈస్టర్న్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అంటాం దీన్ని. సో NESIDS. సో NESIDS ఇది స్టార్ట్ చేసినది 2007లో ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినారు. సో దీని ద్వారా అమౌంట్ అనేది కూడా రిలీజ్ చేసినారు. 190 crores అమౌంట్ రిలీజ్ చేసినారు. ఓవరాల్గా టోటల్గా 500 crores-లో 190 crores ఇచ్చినారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈ నేట్స్ స్కీమ్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ ఇంకా అప్డేట్ గురించి మాట్లాడితే కోల్ ఇండియా లిమిటెడ్ నీతి ఆయోగ్తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ని స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఇన్నోవేషన్ అంటే కొత్త ఐడియాస్ తీసుకోవడానికి ఈ కోల్ ఇండియా మరియు నీతి ఆయోగ్ కలిసికట్టుగా వర్క్ చేస్తుంది. సో ముఖ్యంగా బిజినెస్ పర్పస్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా స్కూల్ పర్పస్ కావచ్చు, స్కూళ్ళలో కూడా ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోల్ ఇండియా లిమిటెడ్ మరియు నీతి ఆయోగ్తో కలిసి. సో ఈ కోల్ ఇండియా లిమిటెడ్ గురించి తెలుసుకుందాము. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో. దీనికి CMD వచ్చేసి ప్రమోద్ అగర్వాల్. నీతి ఆయోగ్ గురించి మాట్లాడితే ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ వచ్చింది. 1 January 2015లో దీన్ని స్టార్ట్ చేసినారు. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్కి మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే ప్లానింగ్ కమిషన్ టాప్ టు బాటమ్ అప్రోచ్ తీసుకొని పోతుంది. నీతి ఆయోగ్ బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటే విలేజెస్ నుంచి సెంటర్ లెవెల్ వరకు ఒక అప్రోచ్ అనేది తీసుకొని పోవాలా. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ సెంటర్ నుంచి విలేజెస్ వరకు అప్రోచ్ తీసుకొని పోతుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ క్వార్టర్ నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దీనికి చైర్మన్ నరేంద్ర మోడీజీ గారు, CEO అమితాబ్ కాంత్. వైస్ చైర్మన్ గురించి మాట్లాడితే రాజీవ్ కుమార్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాం. 15th ఫైనాన్స్ కమిషన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 15,187 crores అనేది ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ లోకల్ బాడీస్ కోసం. అంటే గ్రామ పంచాయత్ కోసం 15,187 crores అనేది రిలీజ్ చేసింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ చేసిందంటే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. రికమెండ్ ఎవరు చేసినారంటే 15th ఫైనాన్స్ కమిషన్ గవర్నమెంట్కి రికమెండ్ చేసినారు. సో ఇది ముఖ్యంగా రూరల్ లెవెల్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయడానికి ఈ అమౌంట్ని రిలీజ్ చేసినారు. టోటల్గా 60,750 crores అమౌంట్ రిలీజ్ చేయాలా, అందులో 15,000 మాత్రమే రిలీజ్ చేసినారు. సో ఈ సింగిల్ ఇయర్లో ఇది రిలీజ్ చేస్తాము అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ 2.63 lakh మందికి దీని నుంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఓవరాల్గా 28 స్టేట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేసినారు. ఇది రిలీజ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గురించి తెలుసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనురాగ్ సింగ్ ఠాకూర్. 5 డిపార్ట్మెంట్స్ వస్తాయి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది, రూల్ ఆఫ్ లా ఇండెక్స్. సుప్రీంకోర్టు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటే ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టు కాదు, ఇది వరల్డ్ జస్టిస్ రిపోర్ట్. ఇది ఫారిన్ కంట్రీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ రిపోర్ట్ ముఖ్యంగా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటాం దీన్ని. సో ఈ ఇండెక్స్లో 69th ప్లేస్ వచ్చింది ఇండియాకి వ్రిట్ జారీ చేయడంలో. వ్రిట్ అంటే ఆర్డర్స్ జారీ చేస్తారు కదా, ఒక హైకోర్టు స్మాల్ కోర్టుకి ఆర్డర్స్ జారీ చేస్తుంది, లేదా సుప్రీంకోర్టు ఒక హైకోర్టుకి ఆర్డర్స్ జారీ చేస్తుంది కదా. సో అటువంటి వ్రిట్స్లో 69th పొజిషన్ ఉంది మన ఇండియాది. ఇది వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఇండియా ఎప్పుడు కానీ టాప్ 50 ప్లేస్లోకి రాలేదు. సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే గవర్నమెంట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకుని రావాలా. ఈ కోర్ట్స్ విషయంలో కూడా కావచ్చు, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో ఒక మంచి పొజిషన్ తీసుకుని రావడానికి గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలా. సో ఇంకా ఫర్దర్గా యాక్షన్స్ అనేవి తీసుకోవాలా. విదిన్ 6 monthsలో ఒక లా అనేది ఇంప్లిమెంట్ చేసేటట్టు గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలా. దీని మీద ఎక్స్పర్ట్ ప్యానెల్స్ కూడా సెటప్ అనేది చేయాలా. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ గురించి. సో ఎస్ బ్యాంక్ మరియు అఫార్డ్ బ్యాంక్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కలిపి ఒక స్వస్థ్ కార్డ్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ చూడొచ్చు ఎస్ బ్యాంక్ మరియు అఫార్డ్ ప్లాన్ బ్యాంక్ వీళ్ళిద్దరు కలిసి
ఒక కలిసికట్టుగా పార్ట్నర్షిప్లో ఇది ఒక ఢిల్లీ బేస్డ్ ఫిన్టెక్ స్టార్టప్, అంటే ఒక బిజినెస్ కంపెనీ అఫోర్డ్ ప్లాన్ ఢిల్లీలో ఉంది ఇది. సో దీని నుంచి ఒక స్వస్థ కార్డు అనేది ఇంప్లిమెంట్ చేసినారు. ఇది ముఖ్యంగా ఫ్యామిలీస్ ప్లానింగ్ కోసం కానీ లేదా హెల్త్ కేర్ నీడ్స్ నుంచి ఒక ఫైనాన్స్ దక్కడానికి కానీ ఒక ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికి ఈ స్వస్థ కార్డ్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఇంకా ఈ స్వస్థ కార్డ్ నుంచి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రమ్ 100 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ వరకు ఇక్కడ మెయింటైన్ అనేది చేయొచ్చు. సేమ్ ఏటీఎం కార్డ్ లాగా ఎస్ బ్యాంక్ స్వస్థ కార్డ్ని రిలీజ్ చేసింది. సో ఇందులో ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇస్తారు, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది, లోన్ ఫెసిలిటీస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. పేటెంట్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్స్లో కూడా పాల్గొనొచ్చు. ఇప్పుడు కోవిడ్-19 ట్రీట్మెంట్ కూడా దీని నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకుంటే బ్యాంకింగ్లో ఇవి ఇంపార్టెంట్. ఎస్ బ్యాంక్ క్యాపిటల్ ముంబై, హెడ్ క్వార్టర్ మహారాష్ట్రలో ఉంది. ఎండి అండ్ సిఇఓ ప్రశాంత్ కుమార్. దీనికి ట్యాగ్ లైన్ కూడా అడుగుతాడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పర్టైజ్. నెక్స్ట్ అఫోర్డ్ ప్లాన్, ఈ కంపెనీ గురించి తెలుసుకుంటే అఫోర్డ్ ప్లాన్ లొకేషన్ న్యూఢిల్లీలో ఉంది. సిఇఓ తేజ్బీర్ సింగ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే యూకో బ్యాంక్ మరియు 4 బ్యాంక్స్తో 4 ఇన్సూరర్స్తో, అంటే ఇందులో బ్యాంక్స్ కూడా ఉన్నాయి, కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వీటితో కలిపి ఒక పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్ చేసింది యూకో బ్యాంక్. సో ఇక్కడ చూడొచ్చు 4 ఏవేవి చూడండి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రెలిగర్ ఇన్సూరెన్స్ కంపెనీ, 4th స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ 4 కంపెనీస్తో కలిపి ఒక పార్ట్నర్షిప్లో పాల్గొనింది యూకో బ్యాంక్. సో ఈ యూకో బ్యాంక్ ఒక సైన్ కూడా చేసింది అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ పేరు బ్యాంక్ అస్యూరెన్స్ విత్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్తో ఈ సైన్ అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక కస్టమర్స్కి సర్వీసెస్ అనేటివి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ మంచిగా సప్లై చేయాలనేసి 3086 బ్రాంచెస్లో ఈ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఇటువంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ మంచిగా ప్రొవైడ్ చేయాలా ఈ 3086 బ్రాంచెస్లో. అగ్రిమెంట్ ముఖ్యంగా సైన్ చేసిండేది అగ్రిమెంట్ నిధు సక్సేనా. ఈమె మేనేజర్ డైరెక్టర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బ్యాంక్ అస్యూరెన్స్ యూకో బ్యాంక్, మరియు అశ్వని కుమార్ శుక్లా డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్కతా రీజన్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చోటు నుంచి అగ్రిమెంట్ని సైన్ చేసినారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో యూకో బ్యాంక్ గురించి మాట్లాడితే బ్యాంకింగ్లో ఇంపార్టెంట్. దీనికి హెడ్ క్వార్టర్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ కుమార్ గోయల్. ఎస్బీఐ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గురించి మాట్లాడితే ముంబై మహారాష్ట్రలో ఉంది. మహేష్ కుమార్ శర్మ దీనికి హెడ్గా ఉంటారు, ఎండి అండ్ సిఇఓ. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే అవార్డ్స్ గురించి. సో నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మన ఇండియా తరపున అమర్త్య సింగ్కి వచ్చింది. సో ఈయన ఒక ఎకనామిస్ట్. సో ఎకనామిక్స్లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా దక్కింది ఇతనికి. సో ఇతనికి ఇప్పుడు ఇంకో ప్రైజ్ కూడా దక్కింది. సో జర్మన్ బుక్ ట్రేడ్, అంటే ఈ ట్రేడ్ బిజినెస్లో ఒక మంచి వ్యక్తిగా, ఒక జస్టిస్, ఒక న్యాయ విధంగా ఈ ట్రేడ్ అనేది చేస్తున్నారు ఇతను అనేసి ఇతనికి జర్మన్ బుక్ ట్రేడ్ అవార్డు కూడా ఇచ్చినారు ఇతనికి. నెక్స్ట్ ఈయన గురించి మాట్లాడితే ఈయన జర్మన్ పబ్లిషర్స్ ద్వారా ఈ అవార్డుని తీసుకుంటారు బోర్సెన్ వెరిన్ నుంచి. ఈ సెరమనీ అనేది 18th అక్టోబర్ 2020లో జరుగుతుంది, జర్మనీలో జరుగుతుంది, పాల్స్కిర్చి ఏరియాలో. జర్మనీ గురించి మాట్లాడితే దానికి క్యాపిటల్ బర్లిన్, కరెన్సీ యూరో. ఒకసారి మ్యాప్లో చూడండి జర్మనీ ఎక్కడుందో. జర్మనీ క్యాపిటల్ బర్లిన్. సో ఇక్కడ ఆస్ట్రియా, పోలాండ్, ఇవన్నీ ఫ్రాన్స్, ఇక్కడ నైబరింగ్ కంట్రీస్ డెన్మార్క్ కూడా పడుతుంది. ఇక్కడ చూడండి ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో జర్మనీ ఇక్కడ ఉంది. సో ఇండియా నుంచి జర్మనీకి ఇలా వెళ్ళాలి. సో జర్మనీ క్యాపిటల్ బర్లిన్. ఇక్కడ చూడండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ గురించి మాట్లాడితే ఒక పెటెంట్ అనేది దక్కింది. పెటెంట్ అంటే ఏదన్నా ఒక వస్తువు తయారు చేస్తే దానికి 20 years వరకు కానీ వేరే వాళ్ళు ఎవరు తయారు చేయకుండా ఒక అగ్రిమెంట్ అనేది తీసుకుంటారు, దాన్ని పెటెంట్ అంటాము. సో ఇస్రో ఒక పెటెంట్ని తీసుకుంది ముఖ్యంగా హీటింగ్ అండ్ కూలింగ్ గార్మెంట్స్ని తయారు చేయడానికి, ఈ డ్రెస్ని తయారు చేయడానికి పెటెంట్ అనేది దక్కుతుంది ఇస్రోకి. సో ఇది ఇది ఎందుకు గార్మెంట్స్ తయారు చేసినారంటే ఈ డ్రెస్సింగ్ కాస్ట్ 10,000 crores ప్రాజెక్ట్. ఇది డ్రెస్సింగ్ కాస్ట్ కాదు, ఇది వచ్చేసి ప్రాజెక్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్ 10,000
క్రోర్స్ ఈ గగన్యాన్ ప్రాజెక్ట్. దీని యొక్క ముఖ్య ఎయిమ్ హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించడానికి ఈ గార్మెంట్స్ని తయారు చేసినారు. ఆస్ట్రోనాట్స్ వేర్ చేసుకుంటారు దీన్ని. ఇది గగన్యాన్ స్పేస్ 2020 కల్లా పూర్తి కావాలా, అంటే హ్యూమన్స్ స్పేస్లోకి పంపించాలా అనేసి ఈ ప్లాన్. సో దీని నుంచి హీటింగ్ కూలింగ్ నుంచి ప్రొటెక్ట్ కావడానికి ఈ డ్రెస్ని తయారు చేసినారు మన ఇస్రో వాళ్ళు. సో ఇది ఒక లైట్ వెయిట్ కంఫర్ట్ అనేది ఇస్తుంది. ముఖ్యంగా ఈ సూట్ వేసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ అకార్డింగ్ టు పేటెంట్ ఆఫీస్ ద్వారా 2016లో తయారు చేసినారు కదా. సో దాని ద్వారా స్పెసిఫికేషన్స్ ఇచ్చినారు. సో ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం దీన్ని తయారు చేసినారు. నెక్స్ట్ ఇస్రో గురించి మాట్లాడితే ఇండియన్ రీసెర్చ్ స్పేస్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీనికి హెడ్ క్వార్టర్ బెంగళూరు కర్ణాటకలో ఉంది. డాక్టర్ కే శివన్ దీనికి చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ బాడీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒబిచ్యురీ గురించి, డెత్స్ గురించి మాట్లాడితే ఇక్కడ రంజిత్ గోయల్ క్రికెట్ ప్లేయర్ ఇతను. సో ఇతను 77 ఇయర్స్ ఏజ్లో చనిపోయినారు బికాజ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లం వల్ల ఇతను చనిపోయినాడు. రజీంద్ర గోయల్ ఇతను ఒక స్పిన్నర్, క్రికెట్కి సంబంధించిన మనిషి. సో రంజీ ట్రోఫీ కూడా దక్కింది ఇతనికి. రంజీ ట్రోఫీ బిలాంగ్స్ టు క్రికెట్ స్పోర్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతను రాజేంద్ర గోయల్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అంటే క్రికెట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ప్రశ్నలు అనేటివి రేజ్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్కి సంబంధించిన మనిషి అంటే హర్యానా నుంచి వచ్చిన మనిషి ఇతను. బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు హర్యానాని పంజాబ్ అని పిలిచేవారు. సో ఇప్పుడు దాన్ని హర్యానా అనేసి పిలుస్తున్నారు. సో నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గురించి మాట్లాడితే సౌరవ్ గంగూలీ దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. హర్యానా గురించి మాట్లాడితే హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య, మనోహర్ లాల్ ఖట్టర్ అక్కడ సీఎం, ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్యాపిటల్ హర్యానా క్యాపిటల్ చండీగఢ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడితే బుక్స్లలో అమిత్ త్రిపాఠి ఇతను ఒక బుక్ని రిలీజ్ చేసినారు. దాని పేరు లెజెండ్ ఆఫ్ సుహుల్ దేవ్, కింగ్ హూ సేవ్డ్ ఇండియా. ఏ కింగ్ అయితే ఇండియాని సేవ్ చేసినాడో సో దాని మీద ఒక బుక్ని రాస్తున్నారు. సో అతని కింగ్ పేరు సుహుల్ దేవ్. సో ఈ బుక్ ముఖ్యంగా లాంచ్ చేసినది అమిత్ త్రిపాఠి, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. బుక్ ఆథర్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మ్యాచింగ్లో కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో ఈ బుక్ పేరు, ఇది పబ్లిష్ చేసిండేది వెస్ట్లాండ్ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఎసెన్స్ అంటే ఈ బుక్లో ఎందుకు ఈ కింగ్ గురించి రాసినారంటే ఈ కింగ్ చాలా వరకు సాక్రిఫైజెస్ అనేటివి చేసినారు. నెక్స్ట్ లీడర్షిప్, యూనిటీ అనేది ఇవన్నీ ఇతని గురించి నేర్చుకోవచ్చు. రిలీజియన్లో కావచ్చు, క్యాస్ట్, రీజన్ మరియు ఒక స్టేటస్ గురించి కూడా తెలుసుకోవచ్చు ఇతని గురించి. సో చాలా గుడ్ హ్యాబిట్స్ అనేటివి ఉన్నాయి ఈ కింగ్ నుంచి. ఒక కంట్రీ నుంచి ఒక నేషనల్షిప్, ఒక ప్యాట్రియాటిజం అనేది నేర్చుకోవచ్చు. దేశభక్తి అనేది కూడా నేర్చుకోవచ్చు ఈ కింగ్ నుంచి. నెక్స్ట్ మెయిన్ ఎయిమ్ ఏమంటే ఒక హిస్టరీని ఇగ్నోర్ చేయకూడదు, ఈ నేషనల్ అవేర్నెస్ అనేది తీసుకుని రావాలనేసి ఈ బుక్ని లాంచ్ చేసినారు. సుహుల్ దేవ్ అనే బుక్ని అమిత్ త్రిపాఠి గారు ఇది లాంచ్ చేసినారు. అమిత్ త్రిపాఠి గారు ఈయన ఒక ఫస్ట్ ఆథర్ ఇండియన్ పబ్లిషింగ్ హిస్టరీలో. అంటే 6 బుక్స్ వరకు ఇతను రాసినారు. సో టాప్ 10లోనే ఉన్నాయి అన్నీ. సో ఇతని గురించి కూడా తెలుసుకోండి, అమిత్ త్రిపాఠి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21 జూన్లో సెలబ్రేట్ చేసినారు. సో ఇది 6th యాన్యువల్ యునైటెడ్ నేషన్స్ సెలబ్రేషన్, అంటే 6th ఇయర్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేసిండేది ఇయర్ ఇక్కడ ఉండి చూడండి, డిసెంబర్ 2014 నుంచి దీన్ని స్టార్ట్ చేసినారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనికి 21 జూన్కి యోగా డేగా సెలబ్రేట్ చేసినారు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ద్వారా థీమ్ అనేది ఇచ్చినారు, యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్, యోగా ఆరోగ్యం కోసం, యోగా ఇంటి కోసం. నెక్స్ట్ మన ఇండియా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీనికి థీమ్ యోగా అట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ, యోగా ఇంటి కోసం మరియు యోగా ఫ్యామిలీ కోసం అనేసి ఒక థీమ్ని, ఇంపార్టెంట్ థీమ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి ఈ 2 థీమ్స్. సో ఈ 2 థీమ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది ఎడ్యుకేట్ చేయడానికి ఇంటర్నేషనల్ యోగా డే యూజ్ చేస్తున్నాము. పబ్లిక్ అవేర్నెస్ అనేది
తీసుకొని రావడానికి, ఒక గుడ్ హెల్త్ అనేది ఉండాల పబ్లిక్కి అంతా అనేసి ఈ యోగా డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ యోగా పర్ఫామ్ చేస్తున్నారు చూడండి ఎంత ఎక్సలెంట్ వేలో. సో మీరంతా కూడా యోగా ఎక్సర్సైజ్ అనేటివి డే టు డే డైలీ మార్నింగ్ అనేటివి చేస్తూ ఉండాల. మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే ఏ పని అయినా చేయగలరు ఎక్సలెంట్ వేలో. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేయాలన్నా ఒక ఆరోగ్యం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్గా ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం గురించి మాట్లాడితే ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీనికి హెడ్. మినిస్టర్ ఆఫ్ ఆయుష్ స్టేట్ గురించి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆయుష్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. దీనికి హెడ్ మినిస్టర్ శ్రీపద్ ఏసో నాయక్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే స్టేట్ న్యూస్ గురించి. సో రాజస్థాన్ ఒక అగ్రిమెంట్కి వచ్చింది. పవర్ గ్రిడ్ మరియు ఎడ్సిల్తో కలిపి ఒక స్మార్ట్ క్లాస్ రూమ్స్ని స్టార్ట్ చేయాలా 100 స్కూల్స్లలో అనేసి రాజస్థాన్ స్టార్ట్ చేస్తుంది. సో రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గోవింద్ సింగ్ దోతా సారా ఇన్ఫార్మ్ చేసినారు రాజస్థాన్ గవర్నమెంట్కి. సో ఈ ట్రీ పటైట్ అంటే ముగ్గురు కలిసి ఈ అగ్రిమెంట్ని సైన్ చేశారు రాజస్థాన్ గవర్నమెంట్ మరియు ఈ పవర్ గ్రిడ్ ఎడ్సిల్. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ని తయారు చేయడానికి ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తున్నారు. పవర్ గ్రిడ్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ ఎడ్సిల్ అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. సో ఇవి 2 కంపెనీస్తో కలిపి స్మార్ట్ క్లాస్ రూమ్స్ని తయారు చేస్తున్నారు మన రాజస్థాన్ గవర్నమెంట్. సో ఈ స్మార్ట్ క్లాస్ రూమ్కి అమౌంట్ 1.85 crores అనేది ఇస్తున్నారు. ఈ కంటెంట్ ఎలక్ట్రానిక్ అంటే సిస్టమేటిక్ వేగా సిలబస్ అనేది ప్రొవైడ్ చేయాలా అప్ టు క్లాస్ 1 to 12 టీచర్స్ 4 టీచర్స్కి ఒక్కొక్క క్లాస్ రూమ్లో పెట్టాలా. సో ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు దీని నుంచి. సో పవర్ గ్రిడ్ గురించి మాట్లాడితే దీనికి హెడ్ క్వార్టర్ గుర్గావ్ హర్యానాలో ఉంది. సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కండికుప్ప శ్రీకాంత్. నెక్స్ట్ ఎడ్సిల్ గురించి మాట్లాడితే దీనికి హెడ్ ఆఫీస్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది. సిఎండి గురించి మాట్లాడితే మనోజ్ కుమార్. నెక్స్ట్ రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజస్థాన్ సీఎం గురించి మాట్లాడితే అశోక్ గెహ్లాట్. నెక్స్ట్ మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని, బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ డైలీ అప్డేట్స్. నేను వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు లింక్ అనేది దక్కుతూ ఉంటుంది. సో దాని నుంచి వీడియోస్ అనేటివి చూడొచ్చు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే వేరే వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి వీడియోని. ఎంత అయితే అంతగా షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ నాలెడ్జ్ ఈక్వల్స్ టు గెయినింగ్ నాలెడ్జ్. మీరు ఎంతగా నాలెడ్జ్ని షేర్ చేస్తే అంతగా నాలెడ్జ్ మీకు పెరుగుతుంది. లేదంటే ఎవరికన్నా చదివించండి. సో దాని నుంచి ఒక నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. టెలిగ్రామ్ ఛానల్లో సిఎన్క్యూ స్టడీ దీని టెలిగ్రామ్ ఛానల్లో PDF ఇక్కడ దక్కుతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంటుంది. సో స్టే సేఫ్, స్టే అట్ హోమ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.